మనమైతే మిల్లుకి అయితే వచ్చాం, వడ్లేసుకొని వచ్చినాం. వడ్లు వెళ్ళినాము. మన గిలసూరు రోడ్కి ఒకటి కొత్త మిల్లు అయింది ఎరిగట్లా, కొత్త మిల్లు చూద్దామని వచ్చినాం. మన బండి అయితే పెట్టినాము. ఇప్పుడు బండ్లు అయితే ఏం లేవు, ఒక బండి ఉంది సూపర్. ఇది ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయింది. మేమైతే ఇప్పుడు వచ్చేసాం, భోజనం చేసుకొని వచ్చాం. ఇప్పుడు పొద్దున అక్కడ వేరే సైడ్ వేయండి. ఇప్పుడైతే ఇక్కడ వచ్చినాం. కొత్త మిల్లు చాలా బాగుంది. గేజు మన బండి తెచ్చి ఇంతకెళ్ళి వచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడితే ఇంకా ఇక్కడ వేస్తారు రొట్టెలు, చేస్తారు రొట్టెలు. దీని నుంచి మిషన్ మిల్లు ఈరోజు ఓపెనింగ్ మార్నింగ్ చేస్తున్నారు. మనకి బియ్యం అయితే ఇక్కడ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఐజార్ రోడ్డుకి ఒకటి ఉండే, మొత్తం బండ్లు చాలా ఎక్కువైనాయి. సీజన్ ఉంది కాబట్టి బండ్లు ఫుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా వస్తాయి కానీ ఇంకా తెలియదు ఎవరికి, ఇంకా మిల్లు స్టార్ట్ అయిందని. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసినారు. మనకి బియ్యం చిన్న బాగున్నాయి బియ్యం. బండి అయితే బయట ఉంది, ఇంకా మనం ఇట్లా తీసుకురావాలి. ఇట్లా ఈ సైడ్ వచ్చి కాసి ఇక్కడ పెట్టాలి. ఇంకా మనం ఇక్కడ పెడితే ఇంకా ఆడ ఒకటేసారి గేజ్ కాపితే నింపేస్తారు. ఇంకా చాలా పెద్దగా ఉంది మిల్లు, ఆడికన్నా ఇంకా పెద్దగా ఉంది. ఇక్కడ అయితే నిద్ర వచ్చింది, పోయి పడుకుంటా. వాళ్ళు లేపినప్పుడు ఉన్నారు మనల్లో, రైతులు వచ్చినారు. వాళ్ళు లేపినప్పుడు వచ్చి బండి పెట్టేస్తే ఇంకా వేసేస్తాం. ఇప్పుడు ఫుల్ ఉంది, కొంచెంసేపు జాక్ ఎక్కిద్దాం అనిపిస్తుంది. వెనక్కి జాక్ పెడదాం. జాక్ పెట్టేస్తే ఎంతసేపు అన్నా కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఇంక తీసేద్దాం. కొంచెం బంపర్కి కొంచెం లాక్ పెట్టాలి, బంపర్కి లాక్ పెట్టేద్దాం. ఎందుకంటే చాలా లోడ్ ఉంది, మరి టైర్ల మీద అట్లే ఉండకూడదు కానీ కొంచెం జాక్ ఎక్కిస్తాం. కానీ ఇక్కడ బంపర్ పెట్టి ఎక్కిస్తుంటే బంపర్ ఏమి అడుగుతుంది ఇక్కడ, అందుకోసం తీసేసిన. ఇంకొద్దిసేపు కల్లా ఏమి వద్దులే అని తీసేసిన. ఇంకా ఎక్కేసిన కానీ ఇంకా అది అడుగుతుంది, అందుకోసం ఇంకా కొద్దిసేపు కదా ఇంకేం కాదులే అని ఓకేనా. ఇంకా టైం వచ్చేసి మనకు 2:50 అయింది. చాలా తొందరగా అవుతుంది అనుకున్నాం కానీ ఇంకా తొందరగా కాలేదు, ఇంకా లేట్ అయింది, చాలా లేట్ అయింది. బండ్లు కూడా ఎక్కువ లేకుండా ఒక బండే ఉండే. ఈ మిషన్ అయితే చాలా స్లోగా ఎక్కుతుంది చూడాలా. ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి, లోడ్ పని చేసినారు. ఒక మనకి వేసేలా లోడ్ చేసేసినారు. ఒక 5-6 మొత్తం అయిపోతుంది. చూడమే 8 జగన్ వేసేటివి, అది అయితే వెళ్ళడమే. మనం వెళ్ళి కాసి అన్లోడ్ చేసేపాటికి మాత్రము మార్నింగ్ అవుద్ది, 5-6 అవుద్దేమో. మళ్ళీ అన్లోడ్ చేయాలా, మళ్ళీ లోడ్ చేయాలా బండి. ఇంకా బాబాయ్ వెళ్తాడు. ఇంకా మనం రెస్ట్. ఇంకా చేసినప్పుడు మొత్తం గర్ర 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 సౌండ్ వస్తుంది. అది సౌండ్ చాలా అబ్బరుగుతుంది. కానీ నిన్న ఏపీమన్నాడు, నిన్న ఇంక ఏపీ ఇంకా అవజోగి పోయి కాసి నాగల్లేని పోయి ఇంకా అవజోగి పోతే ఏపీమన్నాడు. కానీ ఇంకా ఏపీ వెళ్ళలేదు నేనే, అంటే నేను అవజోగి పోలేదు, డైరెక్ట్ వచ్చేసిన. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయినాం. ఏపీ లేకపోతే మొత్తం అబ్బరిగిపోద్ది. ఇప్పుడు ఒక 1000 రూపాయలు 5 రూపాయలు మరి తర్వాత మరి చాలా పెట్టుకోవాల్సి వస్తుంది. అంటారు కదా, గోడుతో పోయేదాన్ని కొద్దిదాకా అనిపిస్తుంది. ఇదంతా మిషన్. ఇక్కడ తౌడు ఇడిస్తారు వెనక్కి. ఈ తౌడు కోసము వాళ్ళకి ఇడిస్తామనుకో తౌడు, మన కిరాయి కూడా వాళ్ళే ఇస్తారు. తౌడు ఇడిస్తామనుకో, లేకపోతే తౌడు మనం కావాలంటే డబల్ కట్టుకోవాలి. మళ్ళీ తౌడు వాళ్ళకి ఇడిస్తామనుకో, మనకి కిరాయి కూడా మిల్లు వాళ్ళే ఇస్తారు. 70 రూపాయలు సంచి, సంచులు అట్లా 70 రూపాయలు కిరాయి సంచికి.
మిల్లు వాళ్ళే ఇస్తారు మళ్ళీ. ఇప్పుడు ఇంకా బిస్కెట్ పోతుంది, వాళ్ళకి ఎంత పోతుంది తెలియదు కానీ మనకి కిరాయి కూడా ఇంకా వాళ్ళే ఇస్తారు. మనకి 70 రూపాయలు సంచి, వాళ్ళకి ఎక్కువ రేటు పోతుంటుంది. మళ్ళీ కావాలంటే ఇంకా మొత్తం డబల్ అయిపోద్ది. ఇంకా తవుడుకి కట్టాలి, మళ్ళా మనకి సంచులకి వేయాలి, మళ్ళీ సంచులకి కట్టాలి, డబ్బులు ఇవ్వాలి. అందుకోసమే అవన్నీ డబ్బులు కట్టే పోదు తవుడు వాళ్ళకి ఇస్తే మనకి కిరాయి కూడా వాళ్ళే ఇస్తారు. మనకి తవుడు ఇంకా వాళ్ళకి ఎక్కడ ఎంత రేటు పోతుందో తెలియదు కానీ మనకి సంచికి 70 రూపాయలు ఇస్తారు. వాళ్ళే మిల్లు వాళ్ళే ఇస్తారు కిరాయి. లోడింగ్ ప్రాసెస్, లోడింగ్ చేస్తున్నారు.